అటు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా ధర్నాకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ప్రభుత్వాన్ని కూడా వారు అప్పులు చేసుకుంటూ ఉన్నారు. వారు పడుతున్నటువంటి కొన్ని సమస్యల గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్య సేవలు కూడా నిలిపేస్తామంటూ కూడా ఆ డాక్టర్లు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి మాట్లాడించే ప్రయత్నం అయితే ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తారు? వైద్య సేవలు నిలిపివేస్తామని చెప్పడం జరిగింది. ఇది కరెక్టే అంటారు? నేను డాక్టర్ దీప్తి, ఈఎన్టీ డిపార్ట్మెంట్, గాంధీ మెడికల్ కాలేజ్. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ట్రాన్స్ఫర్స్ అనే విషయం చెప్పినారు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్స్ యథావిధిగా ప్రాపర్గా అన్ని డిపార్ట్మెంట్స్కి ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి. కానీ మెడికల్ డిపార్ట్మెంట్ మాత్రం 31st వరకు ఏవీ జరగలేదు. 31st తర్వాతనే ప్రక్రియ అనేది మొదలైంది. సో ఈ గ్రీవెన్స్ని చాలాసార్లు పెట్టడం జరిగింది. ఎన్నిసార్లు మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అయినా కూడా ఈ ప్రక్రియ అనేది 31st స్టార్ట్ అయింది. ఇంకా ట్రాన్స్పరెంట్గా చెయ్యట్లేదు ట్రాన్స్ఫర్. ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో చాలా గ్రీవెన్సెస్ పెట్టుకోండి, స్పౌస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి పెట్టుకోండి, గ్రీవెన్సెస్ పెట్టుకోండి అని ఆన్లైన్లో చెప్పడం జరిగింది. ఆన్లైన్లో గ్రీవెన్సెస్ అప్లై చేశాము, కానీ ఆ గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు అడ్రస్ అవ్వలేదు. రేపు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తాయని చెప్తున్నారు. ఇచ్చిన గ్రీవెన్సెస్లో చాలామంది కోర్టు కేసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొందరు అనాథరైజ్డ్ అబ్సెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళని చేయట్లేదు. వాళ్ళు సిటీలో ఉన్న డాక్టర్సే ఇక్కడ రెగ్యులర్గా రానప్పుడు పెరిఫరల్కి వేస్తే అక్కడ వేకెన్సీ బ్లాక్ అయిపోతుంది. అక్కడ పెరిఫరల్లో వాళ్ళు వెళ్తారని గ్యారంటీ లేదు. సిటీలో ఉండగానే లేదు. వాళ్ళు కార్పొరేట్ వైద్యం చేస్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయిపోయినారు. సో అవన్నీ కన్సిడర్ చేయండి అని గ్రీవెన్సెస్ కింద అప్లై చేశాం. కానీ ఆ గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు చూడలేదు. ఆన్లైన్ ప్రయారిటీస్లో పెట్టాము, స్పౌస్ ఫ్యాక్టర్ ఒకటి పెట్టాము, అది ఇప్పటి వరకు పెండింగ్ అని చూపిస్తుంది. కానీ రేపు ఆర్డర్ ఇవ్వబోతున్నామని గవర్నమెంట్ నుంచి చెప్పడం జరిగింది. అందుకనే మేము ధర్నాలోకి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఆఫ్లైన్ ప్రాసెస్ అవ్వదు, ఆన్లైనే జరుగుతుంది అని క్లియర్ కట్గా చెప్పారు. ఆన్లైన్ జరిగినప్పుడు మరి గ్రీవెన్సెస్ అన్నీ అడ్రస్ చేయాలి కదా, జరగట్లేదని ఆఫ్లైన్ కూడా వెళ్ళి రిప్రజెంట్ చేయాలని ట్రై చేస్తే ఆఫ్లైన్ సెల్ ఒకటి పెట్టారు డిఎంఈ ఆఫీస్ దగ్గర. కానీ ఆఫ్లైన్ సెల్కి తాళం వేసింది, ఆఫ్లైన్ అసలు తీసుకోవట్లేదు. మరి ఏం జరుగుతుంది లోపల, ఎలా జరుగుతుంది? క్లియర్ కట్ వేకెన్సీస్ చూపించట్లేదు. వచ్చేవాళ్ళు ఎవరు లేకుండా ఇక్కడ వాళ్ళని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదంతా మా గ్రీవెన్సెస్, అది అడ్రస్ చేయాలని మేము కోరుతున్నాం. అయితే ఈ ధర్నా ప్రాసెస్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే సర్వీసెస్ అన్నీ ఈరోజు మొదటి రోజు కాబట్టి యథావిధంగా జరుగుతున్నాయి. ఓపీలో ఏ డిస్టర్బెన్స్ లేదు, ఐపీ పేషెంట్స్లో ఏ డిస్టర్బెన్స్ లేదు. పేషెంట్లకి ఏ ఇబ్బంది జరగకుండా శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. డైరెక్ట్గా ఒకేసారి వైద్య సేవలు నిలిపివేయడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉంటాయి కదా మేడం? డైరెక్ట్గా ఏమి నిలిపివేయలేదు. జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎస్ఆర్స్ ఉన్నారు, పీజీస్ ఉన్నారు. వాళ్ళందరూ వైద్య సేవలు యథాతథంగా చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు ఉన్నాయి, ఓపీ సేవలు ఉన్నాయి, అన్నీ చేస్తున్నారు.